హేమశ్రీ అని ఒక ఇంటర్ చదువుతున్న అమ్మాయి ఇవాళ హాస్పిటల్లో అనాథ శవంలా పడుంది. ఒక్కసారి వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి చూడండి. ఈ అమ్మాయిది మన తిరుపతి డిస్టిక్ సత్యవేటలో ఉంటది. ఇంటర్ బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న నెల్లూరులో ఉన్న RNR కాలేజ్ లో చదివిపిస్తున్నారు. ఇవాళకి కాలేజ్ జాయిన్ అయ్యి 1 month కూడా కాలేదంట. ఈ హేమశ్రీ మొన్న నైట్ 9:30కి వాళ్ళ అమ్మా నాన్న కాల్ చేసి నాకు ఈ కాలేజ్ వద్దు, నాకు టార్చర్ పెడుతున్నారు, నేను ఇంక ఈ కాలేజ్ లో చదవలేను, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పిందంట. వాళ్ళ అమ్మా నాన్న ఏమైంది అని అడిగితే నేను చెప్పను, మీరు వచ్చి నన్ను తీసుకుపోండి లేదా మీరు రండి నేను చెప్తాను అని చెప్పిందంట. నిన్న మార్నింగ్ 8:10 ఆ టైంలో వార్డెన్ నుంచి వాళ్ళ అమ్మకి కాల్ చేసింది. టార్చర్ ఉంది, నన్ను ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు, మీరు వస్తున్నారా లేదా అని అడిగితే వాళ్ళ అమ్మ ఆ పాటికి మీ నాన్న బయలుదేరేశాడు వచ్చేకి అని చెప్పిందంట. ఈ గ్యాప్ లో అమ్మాయి చనిపోయింది. వెంటనే అమ్మాయిని హాస్పిటల్ కి అడ్మిట్ చేస్తే 9:30 ఆ టైంలో డాక్టర్ ఆ అమ్మాయి చనిపోయింది అని రిపోర్ట్స్ ఇస్తున్నారు. కాలేజ్ మేనేజ్మెంట్ 10:10కి 10:15కి ఆ టైంలో వాళ్ళ అమ్మ నాన్నకు కాల్ చేసి చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్ లో అడ్మిట్ చేశాము, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పింది. దాని తర్వాత వాళ్ళ నాన్న ఎన్నిసార్లు కాల్ చేసినా వార్డెన్ కార్ నుంచి, ప్రిన్సిపల్ కార్ నుంచి, కాలేజ్ స్టాఫ్ కార్ నుంచి, చైర్మన్ కార్ నుంచి ఒక్కరు ఫోన్ అంటే ఒక్కరు ఫోన్ కూడా కలవట్ల. అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకునేశారు. ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారో చెప్పలేదు, ఎందుకు చనిపోయిందో చెప్పలేదు, కాలేజ్ స్టాఫ్ కనపడట్లేదు, కాలేజ్ స్టాఫ్ లో అందరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకునేస్తున్నారు. ఒక్క స్టూడెంట్ అంటే ఒక్క స్టూడెంట్ కనపడట్లేదు. వాళ్ళ నాన్న చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ అన్ని ఎతికేసరికి 1/2 kilometer దూరంలో ఉన్న ఎల్ఎన్ హాస్పిటల్లో వాళ్ళ అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది అని 9:30కే డాక్టర్ రిపోర్ట్ ఇచ్చేశారు. వాళ్ళ అమ్మ నాన్న పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మా అమ్మాయి నాకు వీడియో కాల్ చేసింది, అప్పుడు ఆ కలర్ చున్నీ వేసుకోలేదు అని బాత్రూమ్ లో అమ్మాయి బ్లాక్ కలర్ చున్నీతో ఉరేసుకునింది అని చెప్తున్నారు. మా అమ్మాయి ఉరేసుకునే అంత పిరికిది కాదు, కాలేజ్ వాళ్ళే ఏదో చేశారు, ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే కాలేజ్ వాళ్ళే చంపేశారు అని చెప్తోంది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునిందా లేదా కాలేజ్ మేనేజ్మెంట్ ఏమైనా చేసిందా అనే విషయం పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అలానే పోలీస్ రిపోర్ట్స్ వచ్చేంత వరకు మనం ఏం మాట్లాడకూడదు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఆ అమ్మాయి ఉరేసుకునిందే అనుకోండి, మీరు ఎందుకు 9:30కి ఆ అమ్మాయి చనిపోతే 10:15కి కళ్ళు తిరిగి పడిపోయింది అని పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారు? మీరు ఆ విషయం ఉరేసుకునిందనే పేరెంట్స్ తో చెప్పాలి, అట్ ద సేమ్ టైం పోలీస్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఇద్దరికి ఇన్ఫార్మ్ చేయలేదు. అమ్మాయి సూసైడ్ చేసుకునే చనిపోయి ఉంటే కళ్ళు తిరిగి పడిపోయింది అని ఎందుకు పేరెంట్స్ కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? చెప్పిన వెంటనే కాలేజ్ స్టాఫ్ అందరూ ఎందుకు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు? అప్పుడప్పుడే హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ ని, కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఎందుకు పంపించేశారు? స్టాఫ్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునిందా లేదా ఎవరైనా కావాలనే చంపేశారా లేకపోతే ఇంకేదైనా జరిగి ఉంటుందా? దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికినా నెక్స్ట్ వీడియో వెంటనే అప్లోడ్ చేస్తా. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆ అమ్మాయికి ఏమైనా న్యాయం జరగాలి అనుకుంటే మాత్రం మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఈ న్యూస్ చాలా తక్కువ మందికి తెలుసు, చాలా మందికి స్ప్రెడ్ అవ్వాలి. ఇలా ఇంకొక స్టూడెంట్ కి ఖచ్చితంగా జరగకూడదు అనుకుంటే #JusticeForHémశ్రీ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఇన్సిడెంట్ అందరికీ తెలిసేలా చేద్దాం. ఇలాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఎక్కడ జరిగినా ఒక వీడియో రూపంలో మీ ముందర పెట్టేస్తా. అది పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనిపిస్తున్న ఫాలో బటన్ నొక్కి పెట్టేసుకోండి.